వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. పది మంది గంజాయి బ్యాచ్ ని పట్టుకున్న రణస్థలం పోలీసులు. ప్రధానంగా ఒరిస్సా రాష్ట్రం కోరాపూర్ జిల్లా మండలం ములుగాడ గ్రామానికి చెందిన గుంతు శుక్ర అనే వ్యక్తి ఈ 10 మందికి ప్రధాన సప్లైదారుడు కాగా మిగతా వారంతా విశాఖపట్నం, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధానమైనటువంటి నగరాలలో విద్యాలయాలను కేంద్రంగా చేసుకుని విద్యార్థులకు గంజాయిని సరఫరా చేస్తూ వీరి భవిష్యత్తు నాశనం చేసుకునేదే కాకుండా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన వారు అవుతున్నారు. ఈ విషయమై రణస్థలం ఎస్ఐ చిరంజీవి తన బృందంతో ఈ నెల 23వ తేదీన రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామంలో పట్టుకుని వారిని ఆరా తీయగా ఎన్నో ఘోరమైన విషయాలు బయటకు వచ్చినట్లు జైర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం మీడియాకు తెలియజేశారు. గంజాయి నిర్మూలనే ధ్యేయంగా శ్రీకాకుళం జిల్లా పోలీసులు పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మాకు రాబడిన సమాచారం మేరకు బగాన పవన్ కుమార్ అనే వ్యక్తి ఈయన ఇచ్చర్ల మండలం కేశవరాపురం విలేజ్. ఈయన డిగ్రీ గీతం కాలేజీలో చదువుకున్నాడు. ఆయన చెడు అలవాట్లకి అలవాటు పడిపోయాడు. గంజాయి సేవించడం, స్నేహితులకి ఇవ్వడం, దాంతో గంజాయి అలవాటు చేసుకునేది కాక ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన యొక్క ఒక స్నేహితుడు ముకుంద, ఈయనది పుష్పట్రాక్ మండలం. వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సాలో ఉన్నటువంటి కోరాపూర్ జిల్లాలో పొట్టంగి అనే గ్రామం దగ్గర ఉన్నటువంటి శుక్ర అనే వ్యక్తి దగ్గర వీళ్ళిద్దరూ వెళ్ళి గంజాయి కొనుక్కొని వస్తుంటారు. కొద్దిగా విద్యార్థులకు అమ్మి మొత్తం భవిష్యత్తు అనేది, పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా నాశనం అయిపోతుందని చూడాలి. దీనిలో 5 ప్రధాన పాత్రదారులు. వీళ్ళ 5 కూడా గంజాయి రవాణా చేయడం, దాన్ని అమ్మడం, ప్రొక్యూర్ చేయడం అన్నింటి మీద కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 22 కేజీలు గంజాయి సుమారు ఇలా 5 దగ్గర సీజ్ చేశాం. అంతేకాకుండా వీళ్ళకి ఈ పవను అలాగే ముకుందకు సంబంధించి దగ్గర గంజాయి కొనుక్కొని మన యొక్క పైడిభీమవరం, ఇచ్చర్లకు సంబంధించిన చాలామంది యువకులు అలవాటు చేసుకున్నారు. వీళ్ళందరి దగ్గర అందులో ఒక 5 యువకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే గంజాయి సేవిస్తున్నారో వీళ్ళ దగ్గర 3 సంవత్సరాలు బట్టి వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ పరిచయం అంటే ఈ పవను అండ్ ముకుంద కూడా బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరు గంజాయి అలవాటయ్యి అక్కడ బెంగళూరు ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఎక్కడెక్కడో ఈ నెట్వర్క్ అంతా చూడండి. ఇక్కడ వీళ్ళు తీసుకుని వెళ్ళి హైదరాబాద్ ఒకడు బెంగళూరు, ఒకటి విజయవాడ, ఒకటి వైజాగ్, మొత్తం ఆల్ ఓవర్ ఇక్కడ లోకల్ సప్లై కూడా. ఇదంతా కూడా చైన్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేసాం. దీనిలో ఎవరెవరు యూజర్స్ ఉన్నారు వాళ్ళందరికీ డిజిటల్ ట్రాన్సాక్షన్ చూసి వాళ్ళ మీద కూడా చట్టపరి చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులు మా యొక్క పోలీస్ సిబ్బంది అభినందించారు. ఇలా 10 మందే కాదు, వీళ్ళ దగ్గర అన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్ పేరు బయటపెట్టలేదు. టోటల్ ఎవరెవరో వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అందరినీ కూడా చట్టప్రకారం చర్య తీసుకొని ఆల్రెడీ వీళ్ళకి ఏవైనా విద్యార్థుల భవిష్యత్తు పోకూడదని మా ఉన్నతాధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్. కానీ అది మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. రీహాబిలిటేషన్ సెంటర్లకు కూడా పంపించడం జరిగింది. కానీ వాళ్ళ మార్పు రాలేదు కాబట్టి లీగల్గా క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి అందరూ కూడా తల్లిదండ్రులు గమనించాలని కోరుకుంటూ, వీరితో పాటు ఎంతో మంది కుమ్మక్కై ఉన్నారని వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. వీరి దగ్గర నుంచి సుమారు 22.4 కేజీల గంజాయి, 4 ఆండ్రాయిడ్ మొబైల్స్, 1 కీప్యాడ్ మొబైల్, 1 మోటార్ సైకిల్, 1 డిజిటల్ మిషన్ ను స్వాధీనం పరుచుకున్నారు. ఈ సందర్భంగా జైర్పురం సిఐ ఎం అవతారం మాట్లాడుతూ తల్లిదండ్రులు నిత్యం పిల్లల ప్రవర్తనపై శ్రద్ధ వహించాలని, వారి నడవడికను నిత్యం గమనించాలని, ద్రవ్యాల వినియోగాల వలన అనేకమైనటువంటి దుష్ప్రభావాలు కలుగుతాయని వారిని అనుక్షణం గమనిస్తూ ఉండాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం దీక్షలు ప్రారంభించబడునని బ్రహ్మశ్రీ మురపాల కాళిదాస్ శర్మ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన శ్రీ విద్యా సర్వమంగళదేవి పీఠాధిపతి బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు శర్మ అయ్యప్ప స్వామి మాలధారణ చేయు భక్తులకు సకల సౌకర్యాలతో అక్టోబర్ 5వ తేదీ నుండి నవంబర్ 30 తేదీ వరకు సుమారు 53 రోజుల పాటు సర్వమంగళదేవి పీఠం ప్రాంగణంలో వెలిసిన శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములు సౌకర్యార్థం దీక్షలు ప్రారంభించబడునని మరియు మాలధారణ చేసిన భక్తులకు ఉచిత భిక్ష సదుపాయం కూడా కల్పించబడునని తెలియజేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను పెంపొందించడంలో భాగంగా హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించే విధంగా నిరంతరము శ్రీ సర్వమంగళదేవి పీఠం కృషి చేస్తుందని కాళిదాస్ శర్మ తెలియజేశారు. రణస్థలం మండలంలోని సచివాలయం 1పై కొంతమంది దుండగులు రాత్రి వేళల్లో రాళ్లతో దాడి చేశారు. రణస్థలం మండలంలోని సచివాలయం 1లో కొంతమంది దుండగులు రాత్రి వేళల్లో రాళ్లతో దాడి చేసి సచివాలయం యొక్క కిటికీలు, సేఫ్టీ గ్లాసులను పగలగొట్టారు.
అదేవిధంగా గ్రామంలో కొన్ని చోట్ల వీధి లైట్లు మెయిన్ స్విచ్లను మరియు వీధి లైట్లు విరగొడుతున్నారు. కొంతమంది పంచాయతీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక తట్టుకోలేక ఇటువంటి చర్యలతో సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారని, దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవలసిందిగా రణస్థలం ప్రజలు కోరుతున్నారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. జలుమూరు మండలం చల్లపేట సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కొత్త పథకాలను తీసుకువచ్చి అమలు చేస్తున్నారని అన్నారు. దీపం పథకం, తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా మహిళలు, రైతులు, పేద కుటుంబాలందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఇప్పుడు అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా మరింత పారదర్శకతతో వేగవంతంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులు దాకా చేరుతాయని పేర్కొన్నారు. ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, జడ్పీటీసీ ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యతని ఎస్ఎస్ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుద్దు శ్రీనివాస్ యువతకు పిలుపునిచ్చారు. కాలుష్య రహిత సమాజ స్థాపనకు యువత బాధ్యతగా ముందుకు వచ్చి పర్యావరణాన్ని కాపాడడంలో ముందడుగు వెయ్యాలని ఎస్ఎస్ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుద్దు శ్రీనివాసరావు యువతకు పిలుపునిస్తూ మట్టి వినాయక విగ్రహాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రథమ పూజితుడు విఘ్నేశ్వరుని విగ్రహాలు 1000కి పైబడి సోంపేట పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై ఎస్ఎస్ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన యువతకు పిలుపునిస్తూ రానున్న ప్రథమ పూజితని పూజ చేసేందుకు మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజ చేసి పర్యావరణ పరిరక్షణకు యువత ముందడుగు వెయ్యాలనే విషయాన్ని ప్రజలకు చైతన్యపరిచి మట్టి విగ్రహాలను పూజించేటట్లు బాధ్యతగా నిలవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి విశ్రాంతి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీనారాయణతో పాటుగా ఎస్ఎస్ సేవ ఫౌండేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సోంపేట పట్టణంలో చుట్టుపక్కల గ్రామానికి చెందిన ప్రజలకు, విద్యార్థులకు మట్టితో తయారు చేయబడిన వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి ఏడాది ఎస్ఎస్ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న సామాజిక కార్యక్రమాలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో హెచ్ఎర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. రణస్థలం మండలం రావాడ గ్రామంలో సివిల్ సప్లై మరియు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ కార్డు నమూనాను ఆవిష్కరించారు. తదుపరి లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నడుకుదుటి ఈశ్వర్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు సహా సరుకుల వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. రావాడ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడంలో తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని, అందులో భాగంగా ఇప్పటికే 1,22,00,000 రూపాయలు సీసీ రోడ్, ఒక తార్ రోడ్డు మంజూరు అయిందని, కొత్తగా 15 లక్షల సీసీ రోడ్డు, 1,95,00,000 తార్ రోడ్డు ఉప్పివలస వరకు మంజూరైందని తెలియజేశారు. కుటుంబ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల్ని ప్రజలకు గుర్తు చేస్తూ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో దేశం, రాష్ట్రం పురోగతి చెందుతుందని, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చౌదరి అవినాష్, లంక శ్యామలరావు, లంక ప్రభ, లంక అప్పలనాయుడు, లంక కృష్ణ, ముక్కు ఆదినారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుకి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదల పెన్షన్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4,000 మందికి పెన్షన్ దూరం చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ హామీని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వస్తున్న పెన్షన్లను కూడా నిలిపివేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రీవెరిఫికేషన్, రీఅసెస్మెంట్ పేరుతో దివ్యాంగులను మళ్లీ వైద్యుల వద్దకు పంపించి సర్టిఫికేట్లు తెప్పించడం, 40% కంటే తక్కువ వికలాంగ్యం ఉందని సాకులు చూపించి పెన్షన్లు తొలగించడం మానవత్వానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా పెన్షన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు ఒక్క రోజులోనే అనర్హులుగా ముద్ర వేయటం దారుణమని వ్యాఖ్యానించారు. చాలా సానుభూతితో గౌరవ ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కన్సిడరేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలన్నటువంటి ఒక మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి పెన్షన్లు ఈవేళ సరైనటువంటి దర్యాప్తు జరగకుండా అడ్డుగోలుగా తొలగించినటువంటి వైను మరి దాన్ని మరీ రీవెరిఫికేషన్ చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్క వికలాంగులకు కూడా సహాయం చేయమని చెప్పి మీ వైఎస్ఆర్ పార్టీ తరఫున మీ అంతర్ జిల్లా చైర్మన్ గారు కానీ, సమన్వయకర్త కానీ, ఆందోళన సమన్వయకర్త కానీ నేను మీ అందరూ కలిసి వికలాంగుల పెన్షన్ కూడా తీసుకెళ్లి ఇది కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. బాధ్యులైన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క వికలాంగ సోదరికి కూడా ప్రభుత్వం సహాయం చేయాలి, వారికి అవకాశం కల్పించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కోరడం జరిగింది. అనుకూలంగా ఆయన ఎక్కువ మంది డాక్టర్లు పెట్టి రీవెరిఫికేషన్ చేయించి అందరికి కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామన్నారు. పెన్షన్లు అనేవి పేదల జీవితానికి శ్వాస వంటివని, వికలాంగులను ఆదుకోవలసింది పోయి వారిని కక్షపూర్వకంగా ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. రాజకీయాలు వేరే, పెన్షన్లు వేరే. సంక్షేమ పథకాలు నిజంగా అందించగలిగేది ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చూడాలని, ప్రభుత్వం వెంటనే పెన్షన్ల తొలగింపు నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆందలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షులు వెలమల బాలరాజు, జిల్లా గ్రీవెన్సల్ అధ్యక్షులు రౌత్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.